రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ కు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. వారం రోజులుగా ఆయన జ్వరంతో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దీని మీద యశోద నుంచి ప్రత్యేకమైన డాక్టర్లు ప్రగతి భవన్ కి చేరుకున్నారు. అక్కడే ఆయనకు మెరుగైన చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గత వారం రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఏటీ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థత అనగానే చాలా వరకు పెద్ద ఆందోళన దిగిన నేపథ్యం ఆయన అభిమానులు కావచ్చు, రాష్ట్ర కాకపోతే కేసీఆర్ అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత ఆ సమస్య చిన్నదేనని తెలుసుకున్న అందరూ కూడా కాస్త ఊపిరిపుచ్చుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలక్షన్ సమయంలోనూ ఆయనకు అందరికీ ఆప్తుడు, అందరిలో ఒక గుర్తింపున్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇప్పటికే అనేక రకాల పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఆరోగ్యం మెరుగ్గా ఉంది. కేవలం జ్వరంతో కూడినటువంటి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. యశోద హాస్పిటల్ ఎప్పటికప్పుడు ఆ డాక్టర్లు కూడా ఆయన పర్యవేక్షిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.